నేను ముందే చెప్పిన మీకు రంగారెడ్డిలో ఏం చెప్పినా వికారాబాద్లో చెవెళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క అప్పుడు చెప్పిన నేను అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోతారు మీరు సంధిస్తే అని చెప్పిన ఉన్నది ఎత్తుకపోయేటోళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన సరే కొంతమంది మోసపోయింది వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పులేదు 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసింది కదా ఈయన 4,000 చేస్తా అంటున్నాని ముసలోళ్ళు కొంతమంది ఆశపడ్డారు మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు 2,500 ఇస్తా నెలకంటే దేనికన్నా వస్తుంది కదా పిల్లలకు ఉప్పుకో పప్పుకో వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చొని ఏమైంది యాదన్న అంటే మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో వేయండు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవిని రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి వెనుకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉండేనట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడి లెక్కనే ఉన్నది ఇప్పుడు చేవెళ్ళలా 5 ఏళ్ల బుడ్డపొరగాని అడిగినా చెప్తాడు యాదన్న ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా రేవంత్ రెడ్డి సంకల దూరిండు కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే కాదు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు ఎరికేనా యాదన్న ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేస్తుంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేస్తుంటే నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు పోయి అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన గెలికే ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు మీ చేవెళ్ళలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ ఖార్గే గారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ద మనిషి 86-87 ఏళ్ళకు ఉంటాడు ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చి ఏం చెప్పారు చేవెళ్ళలో దళితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు వికారాబాద్లో ఉన్నారు అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం కేసీఆర్ దళిత బంధు అంట పెట్టి 10 లక్షలు ఇస్తున్నాడు మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు దేవుడెరుగు 12 పైసలు ఇయ్యరు అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు అగో మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు నెలకు 2,500 లేదు నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు ముసలోళ్ళు కోపంగా ఉన్నారు పెన్షన్లు పడతలేవు 2,000 4,000 చేస్తా అన్నాడు ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలయ్యకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిండు గదే 2,000 ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది